మీరే చెప్పండి. మళ్ళీ గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం పదే పదే చెప్తున్నాను. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే 1 mole కి ఎంత డిసోసియేట్ అయిందని. నువ్వు ఎన్ని మోల్స్ అయినా తీసుకోవచ్చు, నువ్వు C moles తీసుకోవచ్చు. అదే 1 mole కి ఎంత డిసోసియేట్ అయిందని చెప్పడం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఇది ఇప్పుడు చెప్పట్లా, ఈక్విలిబ్రియం చాప్టర్లోనే చెప్పాను. 1 mole కి ఎంత డిసోసియేట్ అవుతుంది. 1 mole కి ఆల్ఫా అయితే మరి C moles కి ఎంత? C moles కి ఎంత? C ఆల్ఫా. సింపులా కాదా? 1 mole కి 0.2 అయితే 5 mole కి ఎంత? 5 × 0.2. సింపుల్, C ఆల్ఫా. అదనమాట. ఈసారి అది ఇస్తాడు క్వశ్చన్లో. ఓకేనా, మనకు అది అవసరం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వీక్ యాసిడ్ తాలూకు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉంటుంది మన దగ్గర, వాల్యూ ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా అంటే ఏంటి? 1 mole కి ఎంత డిసోసియేట్ అయిందని. మరి 1 mole కి ఆల్ఫా అయితే C moles కి ఎంత అవుద్ది? C ఆల్ఫా. అంటే ఈ యాసిడ్ లో ఇప్పుడు ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఈ యాసిడ్ లోంచి డిసోసియేట్ అయ్యేదంతా C ఆల్ఫా. అప్పుడు మిగిలేదంతా C - C ఆల్ఫా. బుర్రకెక్కిందా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? ఇక్కడ రివర్సిబిలిటీ ఉంది. రివర్సిబిలిటీ ఉంటే ఏంటి అర్థం? ఫైనల్ గా ఇది 0 కాదు, ఈక్విలిబ్రియమే దాని డెస్టినేషన్. ఫైనల్ గా ఇది మిగులుతుంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇది ఎంత మిగులుతుందని. ఓకే, ఎంత మిగులుతుంది అంటే ఏం చేయాలి? ఇనీషియల్ గా తీసుకుంది మైనస్ డిసోసియేట్ అయ్యింది. ఆ డిసోసియేట్ అయింది డైరెక్ట్ గా X అని చెప్పేస్తే X రాసేయచ్చు. X అని చెప్పడు. C moles కి X డిసోసియేట్ అయిందని చెప్తే C - X రాసేసేవాడిని ఇక్కడ నేను. అలా చెప్పకుండా ప్రతి 1 mole కి ఎంత డిసోసియేట్ అయిందని చెప్తాడు, అంటే ఆల్ఫా చెప్తాడు. సో ఆల్ఫా ఇవ్వడం అంటే అర్థం ఏంటి? 1 mole కి ఎంత డిసోసియేట్ అయిందో ఇవ్వడం. కానీ మనకున్న నాలెడ్జ్ ఏంటి? 1 mole కి ఆల్ఫా డిసోసియేట్ అయితే C moles కి ఎంత? C ఆల్ఫా. అప్పుడు C moles లోంచి ఖర్చు అయింది ఎంత? C ఆల్ఫా. సో మిగిలింది ఎంత? C - C ఆల్ఫా. అప్పుడు మీరు C కామన్ తీసేస్తే 1 - ఆల్ఫా ఇలా కూడా రాస్తారు. అండ్ గో వెరీ ఫండమెంటల్. స్టైక్యోమెట్రీ చూడండి, బ్యాలెన్సింగ్ చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 ఉంది అంటే అర్థం ఏంటి? ఇది 1 mole పార్టిసిపేట్ చేస్తే అది 1 mole వస్తుంది. అంటే ఇది 1 mole డిసోసియేట్ అయితే ఇది 1 mole వస్తుంది, 1 mole వస్తుంది. ఇది 2 mole డిసోసియేట్ అయితే 2 mole వస్తుంది, 2 mole. మరి ఇది ఎంత డిసోసియేట్ అయింది? ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఇది ఎంత డిసోసియేట్ అయింది? C ఆల్ఫా కదా. మరి అప్పుడు ఇది ఎంత వస్తుంది? C ఆల్ఫా వస్తుంది, C ఆల్ఫా వస్తుంది. అంతేనా? ఒకవేళ ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంటే ఏంటి? 2 × C ఆల్ఫా అనేవాడిని. లేదు, అది కదా. సో